హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న ర్యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని పిఎస్ చంద్రశేఖర్ గారు. అయితే ఒక వ్యక్తి ఒక 3 నుంచి 6 కోట్ల సంపాదించాలి ఇప్పుడున్న టైంలో అంటే ఏం చేయాలో ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక 30,000 నెలకు సంపాదించే ఎనీ పర్సన్ ఒక 3 నుంచి 6 కోట్ల వరకు అసెట్ బిల్డ్ చేయాలి అనుకున్నట్లయితే అతనికి ఎంత టైం పడుతుంది? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆయనకి బాగా హెల్ప్ చేస్తాయంట? విరాజ్ గారు, చాలా మంచి క్వశ్చన్ అండి. ఎవరైతే 30,000 సంపాదిస్తున్నారో వాళ్ళకి 3 నుంచి 6 కోట్లు కావాలంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది టైం, టెన్యూర్, లాంగ్ పీరియడే ఉండాలి. రెండోది రిస్క్ అపెటైట్ ఉండాలి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఆ రిస్క్ అనేది అర్థం చేసుకోవాలి. మీకు అర్థం అవ్వకపోతే మా లాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి మాట్లాడితే మేము చెప్తాం. అసలు మీ ఏజ్ ఫ్యాక్టరు అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎలా చేయొచ్చు అనేది చెప్తాం. సో ఈరోజు మనం ఈ 30,000 సంపాదించిన ఒక కస్టమరు ఇన్వెస్ట్ చేస్తే 3 కోట్లు 6 కోట్లు ఎలా సంపాదించాలి అనేది మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం తీసుకునే ఒక కేస్ స్టడీలో 35 ఇయర్స్, కేస్ స్టడీ కాదు, ఒక ఎగ్జాంపుల్, ఓ 35 ఇయర్స్ టెన్యూర్ తీసుకుందాం సార్. టెన్యూర్ అంటే టైం పీరియడ్ 35 ఇయర్స్ ఆయన దగ్గర ఉందనుకుందాం, తీసుకుని మనం మాట్లాడుకుందాం సార్. దీంట్లో ఏంటంటే టెన్యూర్ సేమే ఉంటుంది. మన టెన్యూర్ 35 ఇయర్సే ఉందనుకున్నాము. సో 2 ways ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ దేర్ టు క్రియేట్ 3.16 crores. ఒకటి సార్, ఫస్ట్ 3 crores కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటే 35 ఇయర్స్ ఉంది కాబట్టి ఆయన 5,000 సిప్తో స్టార్ట్ చేయొచ్చు. 5,000 పర్ మంత్ సిప్ స్టార్ట్ చేస్తూ స్టెప్ అప్ ఏమి చేయక్కర్లే. ఏం చేయకుండా 12% రిటర్న్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే సార్ ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 21 lakhs ఇన్ 35 ఇయర్స్. 21 lakhs. సో అదే 21 lakhs వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ 3.25 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సింపుల్ స్ట్రాటజీ, ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు. 30 సంవత్సరాలు కట్టాలి, 5,000 సిప్పు, స్టెప్ అప్ అవసరం లేదు, ఇంక్రీజ్ చేయక్కర్లేదు. ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్స్. 21 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, ఆయనకి 3.25 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సరే, ఒకవేళ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇప్పుడు 30,000 జీతం వస్తుంది, ఈరోజు 30,000 వస్తుంది, ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతుంది కదా సార్. సో అదే 3 కోట్లని 6 కోట్లు కూడా ఎలా చేయాలి, రైట్? ఇప్పుడు ఇంతవరకు 3 కోట్లే అనుకున్నారు, అది ఐడియా తెలియక 3 కోట్లు అని చెప్పారు ఆయన. మనం 6 కోట్ల కూడా సొల్యూషన్ ఇద్దాం, రైట్? సో అదే 35 ఇయర్సే ఉంది సమయం, మనం సమయం మార్చట్లే, రిటర్న్స్ కూడా మార్చట్లే. 12%, 5,000 సిప్ వేస్తున్నారు. ఇక్కడ ఆయన స్టెప్ అప్ చేయాల్సిన, ప్రతి ఇయర్ పెంచవలసింది ఎంత? 7% అంది. 7% పెంచుకోవాలి అంతే. స్టెప్ అప్ 7% ఆఫ్ ద యాన్యువల్ ఏదైతే ఉందో యాన్యువల్లీ పెంచుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 83 lakhs. ఓకే, రైట్? ఇక్కడ 6.15 crores అనేది కార్పస్ క్రియేట్ అవుతుంది. సరే, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే, సార్ ఈ డిస్ట్రిబ్యూటర్ బాగానే చెప్పారు, 5,000తో స్టార్ట్ చేయమన్నారు, 7% పెంచుకుంటూ పోమన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ స్టెప్ అప్ వాల్యూస్ కనబడదు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది. నేను చెప్తుంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు 5,000తో స్టార్ట్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ 7% అంటే ప్రతి ఇయర్ పెంచుతూ ఉంటారు కదా, 5,000 పెరుగుతూ ఉంటుంది. సిప్ ఏదైతే మనం కడుతున్నామో అది పెరుగుతూ ఉంటుంది, 7% పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు 35 ఇయర్స్ అనుకున్నాం కదా, ఎండ్ ఆఫ్ 35 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళ కట్టవలసిన మంత్లీ సిప్ ఎంత అవుతుందో అది తెలుసా సార్? 49,891 కట్టాలి. అంటే 35th ఇయర్లో. ఓకే, జనరల్గా ఏమనుకుంటారంటే 5,000 కట్టి 7% చాలా చిన్నది కనబడుతుంది అది, కానీ అది తీసుకుంటూ వెళ్తే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు 25 ఇయర్స్ స్టార్ట్ చేశాను, 26, 27 అలా ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది ఆ సిప్ అమౌంట్. పెరిగిన దాంట్లో 7% అవుతుంది. 5%లో 5,000లో 7% ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటారు. ఆ అమౌంట్ మళ్ళీ 7% పెంచుతూ ఉంటారు. సో గ్రాడ్యువల్గా పెంచుతేటప్పుడు ఏంటంటే ఆయన 35th ఇయర్లో ఆయన ఎస్ఎఫ్పి 49,891 కట్టాలా. కడితేనే ఆయనకి 6.15 crores అనేది కార్పస్ క్రియేట్ అవుతుంది. మధ్యలో ఎటువంటి ఎస్డబ్ల్యూపీ కూడా పెట్టకూడదు.
హెచ్డబ్ల్యూకి కూడా పెట్టకూడదు. మన హెచ్డబ్ల్యూపీ కాన్సెప్టే మాట్లాడట్లేదు ఇక్కడ. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక 30,000 జీతగారు 3 కోట్లు 6 కోట్లు ఎలా సంపాదించాలి, దానికి స్ట్రాటజీ ఎలా వాడుకోవాలి. సో ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ టైంకి ఆయన శాలరీ ఎలాగో పెరుగుతుంది కాబట్టి ఇంకా ఒకవేళ మీరు ఈ 49,891 కట్టలేనని పొజిషన్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు సరే ఇప్పుడు 30,000 సంపాదిస్తున్నారు సార్, 30 సంవత్సరాల తర్వాత అంటే ప్రతి సంవత్సరం ఒక 5% అయినా లేకపోతే ఒక 10% 15% వచ్చినా ఇంక్రిమెంట్ వచ్చినా అది మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. ఒకవేళ మీకు ఇంక్రిమెంట్ రాలేదు, మీరు చేయలేకపోతున్నారు అనుకోండి, మధ్యన మీరు ఒక ఎక్స్పెన్సెస్ లేదా కంట్రోల్ చేసుకుని ఒక లంసమ్ వేసుకున్నా మీరు ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఆలోచించుకుంటూ ప్లాన్డ్గా వెళ్తే ఇలాంటి 3.3 crores కానీ 6 crores కానీ ఒక 30,000 శాలరీ పర్సన్కి ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అండి. టైం యూటిలైజ్ చేసుకోమంటారు. అయితే టైం యూటిలైజ్ చేసుకోవాలి, టైం కంపల్సరీ ఉండాలి, రిస్క్ తీసుకునే ఎపిటైట్ ఉండాలి. సో ఏజ్ 35 years వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆయనకి రిస్క్ తీసుకునే ఇది ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఇలాంటి కార్పస్ అనేది చూడొచ్చు. అండ్ సార్ ముఖ్యంగా ఇలాంటి టైంలో ఫేస్ చేసే ఛాలెంజెస్ గురించి కూడా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు తడబడడం ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయని స్కోప్ ఉంది. ఏ ఛాలెంజెస్ వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తాయి? ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ ఏంటంటే భయం సార్, ఫియర్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారు, ఇది మార్కెట్లో పెడుతుంటారు, ఈ ప్లాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి, జీరో అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, రీసెంట్గా నాకు ఒక కస్టమర్ ఫోన్ చేశారు, అంటే ఎంక్వైరీ కోసం చేశారు. ఆయన ఏమో తీసుకుని వెళ్ళి యూలిప్లో పెట్టారు, ఏమీ నాలెడ్జ్ లేదు, యూలిప్లో పెట్టారు. ఏ ఫండ్లో పెట్టారో ఎక్కడ పెట్టారో కూడా తెలియదు ఆయనకి. సో పెట్టిన ఒక 1 వీక్లో అరౌండ్ 40,000 నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. ఈ ప్యానిక్ అయిపోయారు, ఎక్కడ పెట్టాలి, ఏం చేశారు, ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియదు సార్ అని చెప్పి నాతో మాట్లాడుతున్నారు అన్నమాట, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని. సో ఆ సలహా అడిగినప్పుడు నేను చెప్పాను, డీటెయిల్స్ అన్నీ చెప్పాను ఆయనకి, మీది ఈ యూలిప్ ప్లాను దీంట్లో పెట్టారు, మార్కెట్లో పెట్టిన ప్లాన్ ఇలాగే ఉంటుంది, రైట్. సో నేను అన్నీ చెప్పిన తర్వాత ఒకటే చెప్పాను సార్ ఆయనకి, ఏంటంటే మీకు నాలెడ్జ్ లేనప్పుడు మాలాంటి ప్రొఫెషనల్ తీసుకుని వెళ్ళాలి. మీరు పెట్టేసిన తర్వాత ఆ ఫియర్కి వచ్చి ఏం చేసి అప్పుడు ఏం చేయలేము మనం. ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన డబ్బులు మనం ఏం చేయలేము కదా సార్. సో ఈ ఫియర్ అనేది మెయిన్ భయం సార్. రిస్క్ ఎపటైట్ అనేది కూడా ఉండాలి, ఇవన్నీ చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ పోవాలి. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.